నమస్కారం. శ్రీకాకుళం విద్యాశాఖ డిఈఓ గారి తరఫున ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులందరికీ వాస్తవ సంఖ్యలు అనే అధ్యాయంలో సమర్గమానాల మినహా మిగిలిన అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన అభ్యాసాల గురించి, సమస్యల గురించి గత సెషన్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ అధ్యాయంలో మిగిలి ఉన్న సమర్గమానాలు అనే అభ్యాసం గురించి, ఆ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నది జీవీఎస్ శాస్త్రి, జెడ్పీహెచ్ఎస్ కొల్లిపాడు, సంతబొమ్మాలి మండలం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ఈ టాపిక్లో మనం చెప్పుకోబోతుంది సమర్గమానాలు. ఈ సమర్గమానాలు ఈ అభ్యాసంకి మనకున్న వెయిటేజ్ ఏమిటి అంటే, సమర్గమానాలకు వచ్చేసరికి సమర్గమానాలు ఇవి మనకి గతంలో ఏవైతే మనం చెప్పుకున్నామో వాస్తవ సంఖ్యల నుంచి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనే ఆ కాన్సెప్ట్ మీద వచ్చే ప్రశ్నలు ఇందులో మనకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ అధ్యాయానికి సంబంధించి, వాస్తవ సంఖ్యల అధ్యాయం సంబంధించి ఒక 8 మార్కుల ప్రశ్నకు సమాధానం రాయడానికి సరిపడినట్టుగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఈ అధ్యాయానికి మనకి అత్యధిక ప్రాముఖ్యత ఏర్పడిందని చెప్పవచ్చు. అయినట్లయితే ముందుగా ఈ సమర్గమానాల కాన్సెప్ట్లోని సమర్గమానం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఇక్కడ నిర్వచించుకుందాం. సమర్గమానం అంటే ఏమిటి అన్నది ఇప్పుడు సమర్గమానాలు అనేవి ఘాతాంకాల నుంచి నిర్వచింపబడే సమీకరణాలు. ఘాతాంకాల నుండి మనం ఏ విధంగా నిర్వచిస్తాము అంటే, మనకి ఘాతాంకాలు సంబంధించినంత వరకు ఘాతాంక రూపంలో ఉండే ఒక ప్రమేయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ a/x=n అనే ఈ ప్రమేయాన్ని తీసుకున్నట్లయితే, a/x=n అనే ఈ ప్రమేయంలో మనం కొద్దిగా దాన్ని a/x=n అనే ఈ ప్రమేయంలో మనం దాని గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్రమేయం ఈ సమీకరణాన్ని మీరు గమనించండి. a/x=n అనేది అంటే a అనేది ఆధారము, x అనేది ఘాతాంకము మరియు n అనేది దాని యొక్క విలువ. ఈ a/x= అనే ఈ సమీకరణం ద్వారా x అనగా n యొక్క ఏను ఏ ఘాతాంకానికి పెంచినట్లయితే n యొక్క విలువ మనకి కనుగొనగలమో, n విలువ మనం పొందగలమో, ఆ విలువను, ఆ xను మనం n యొక్క ఏ ఆధారంగా n యొక్క సమర్గమానం అంటాం. అంటే దీనిని a/x= అనే సమీకరణాన్ని n యొక్క సమర్గమానం ఏ ఆధారంగా x అని చెప్తాం. ఇచ్చట దాన్ని ఈ విధంగా రాస్తాం. x=ln(n)⁴a అని చదువుతాం. దీన్ని మనం షార్ట్కట్లో log(n)⁴a అని రాయడం జరుగుతుంది. ఈ సమీకరణానికి సంబంధించినంత వరకు ఇక్కడ a అన్నది 1కి సమానం అవ్వకూడదు, అనగా a=1, మరియు a అనేది ఒక ధనాత్మక విలువై ఉండాలి, అంటే >0 అండ్ >1. ఈ సమీకరణానికి సంబంధించి ఉదాహరణకి మనం మరికొన్ని విలువలు తీసుకున్నట్లయితే, కొన్ని ఘాతాంక ప్రమేయాలని వాటి సమర్గమాన రూపంలో రాయడం గురించి చర్చించినట్లయితే, a/x=nలో ఇక్కడ మీరు గమనించండి, a/x=n దీన్ని మనం సమర్గమాన రూపంలో రాసినట్లయితే x=log(n)⁴a. అలాగే b/y=n దీన్ని మీరు గమనించండి, b/y=n దీన్ని గమనించినట్లయితే దాన్ని మనం సమర్గమాన రూపంలో రాసినప్పుడు y=log(n)⁴a అని రాస్తాం. అదేవిధంగా మరో ప్రమేయం తీసుకుందాం. x/y=z అనే ఈ యొక్క సమీకరణాన్ని తీసుకున్నట్లయితే దాన్ని మనం y=log(z)⁴x అని రాయడం జరుగుతుంది. అంటే
మనం ఇక్కడ సమర్గమానాలకి సంబంధించి సమర్గమాన విలువని అంటే ఆ యొక్క ఘాతాంక విలువను కనుక్కోవడానికి సమర్గమానాలను ఉపయోగిస్తున్నాము. ఇది మనకి దీని యొక్క నిర్వచనంగా చర్చించవచ్చు. అయితే ఈ సమర్గమాన విలువల్ని మనం చర్చించేటప్పుడు సమర్గమానాలకు సంబంధించి మనం సమర్గమాన న్యాయాలను కొన్ని నిర్వచించుకోవడం జరిగింది. ఇక్కడ మనం సమర్గమాన విలువలను ఘాత ప్రమేయాలని సమర్గమాన ప్రమేయాలుగా రాయడము మరియు సమర్గమానంగా ఇచ్చిన దాన్ని ఘాత ప్రమేయాలుగా రాయడం, ఇవి మనకి వ్యక్తపరచడం అనే ఒక సెక్షన్ కింద 1 మార్కు ప్రశ్నల కింద మనకి కవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ 2 ప్రశ్నలని కూడా ఇటు నుండి అటు అటు నుండి ఇటు కూడా అంటే ఘాతాంక రూపంలో ఉన్న ప్రమేయాన్ని సమర్గమాన ప్రమేయంగా రాయడం, సమర్గమాన రూపంలో ఉన్నదాన్ని ఘాత రూపంలో రాయడం, ఇది మీరు 1 మార్కు ప్రశ్నల కింద మనకి ముఖ్యమైనవి గమనించవచ్చు. తరువాత ఇందులో మనకి ఈ అధ్యాయానికి సంబంధించి ఘాతాంక ప్రమేయాలని మనం కొన్ని గమనించినట్లయితే అంటే ఘాతాంక న్యాయాలు, వీటిని మనం ఘాతాంక న్యాయాలు వాటిని మనం సమర్గమాన న్యాయాలుగా చెప్తాము. వీటిని మనం గమనించినట్లయితే ఇచ్చట n = a/x అయితే log n to the base a = x. ఇక్కడ ఏకి మనం ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే ఏ అనున్నది 1 అవ్వకూడదు మరియు 0 కంటే అంటే ఏ ధన వాస్తవ సంఖ్య అయి ఉండాలనేది ఇక్కడ నియమం అన్నమాట. ఇకపోతే 1 యొక్క సమర్గమానం ఏ ఆధారానికైనా విలువ 0 అవుతుంది. ఏ ఆధారానికైనా 1 యొక్క సమర్గమానం 0. ఈ విలువను మీరు జ్ఞప్తికి ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత log a to the base a అంటే ఒక సంఖ్యకు అదే సంఖ్యతో గల సమర్గమాన విలువ ఎప్పుడూ కూడా 1కి సమానం. ఇక్కడ log 10 to the base 10 అంటే 1, log 5 to the base 5 అంటే 1. అలా ఏది విధంగా ఒక సంఖ్య యొక్క సమర్గమానం అదే ఆధారానికి 1 అవుతుంది అనేది ఈ యొక్క సమీకరణం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు అతి ముఖ్యమైనది మనకి ఇచ్చట గమనించినట్లయితే log mn అంటే log m into n. ఇక్కడ ఆధారం ఏదైనా ఉండొచ్చు, ఏదైనా అంటే 1, 0 మినహా ఏ ఆధారాన్ని తీసుకున్నట్లయితే దీన్ని మనం 2 సంఖ్యల గుణకారానికి కానీ సమర్గమానాన్ని అప్లై చేసినట్లయితే దాన్ని మనం log m ప్లస్ log nగా విడదీసి రాస్తాం. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్లే ఏవైనా ఇక్కడ ఏ ఆధారానికైనా వర్తిస్తుంది మేము. అయితే అక్కడ ఆధారం అనేది 1 కానీ 0 కానీ అవ్వకూడదు, ఏ ధనవాస్తవ సంఖ్యన వర్తిస్తుంది. అదేవిధంగా log mn m/n = log m మైనస్ log n. ఇది ఒక సమర్గమాన న్యాయంగా మనం తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం మరొక సమర్గమాన న్యాయం log x/n = n log x అనగా ఈ ఘాతాంకాన్ని log x యొక్క గుణిజంగా రాస్తాం. ఇది ఒక సమర్గమాన న్యాయం. అలాగా ఈ న్యాయాన్ని కూడా మనం ఉపయోగించుకుంటాం. సో ముఖ్యంగా log n to the base a అనగా ఇచ్చట ఒక సమర్గమాన విలువను అవసరమైన సందర్భంలో అనేక సమర్గమానాల లబ్ధాలుగా రాయొచ్చు అనే నియమాన్ని తెలియజేస్తుంది. అనగా log n to the base aని log n to the base b ఇంటూ log b to the base a. ఇచ్చట ఈ సందర్భంలో దీన్ని మనం ఇంకా రాయాలనుకున్నట్లయితే దీన్ని మనం ఇక్కడ ఏ కాకుండా మరొక సంఖ్య ఏదైనా x తీసుకున్నట్లయితే దీన్ని ఇంటూ log x to the base a అని రాసినట్లయితే ఇంకా దీన్ని మూడు సమర్గమానాల లబ్ధంగా కూడా రాసిన వాళ్ళము అవుతాం అన్నమాట. ఈ విధంగా ఒక సమర్గమానాన్ని అవసరమైన సందర్భంలో దీన్ని లబ్ధాలుగా కూడా రాసుకోవచ్చు. ఇవి సమర్గమాన న్యాయాలు. ఈ సమర్గమాన న్యాయాలను ఉపయోగించి మనం ముఖ్యంగా ఈ సమర్గమానాలని సిడి గ్రేడ్ విద్యార్థులు ఇందులో షో దట్ అంటే నిరూపించండి, అని చూపండి లేదా నిరూపించండి అనే ప్రత్యేకమైన ఏవైతే
ఆ సమయంలో ఉన్న ఆ సందర్భంతో ఉన్న సమస్యలు ఉంటాయో వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఒక లెక్క మనం ఇక్కడ తీసుకుందాం. షో దట్ లాగ్ 162/343 ప్లస్ 2 లాగ్ 7/9 మైనస్ లాగ్ 1/7 లాగ్ 2. ఈ సమస్యని మీరు గమనించినట్లయితే దీని సొల్యూషన్ గమనించినట్లయితే లాగ్ 162/343 ఇది లాగ్ m/n రూపంలో ఉంది కాబట్టి లాగ్ m మైనస్ లాగ్ nగా దీన్ని రాసుకున్నాం, గమనించండి. అలాగే 2 లాగ్ 7/3 ఈ 7/9 దీన్ని మనం 2 ఇంటూ లాగ్ 7 మైనస్ లాగ్ 9నే మనం 3 స్క్వేర్గా రాసుకున్నాం. అనగా ఇక్కడ కూడా లాగ్ m/n అనే సూత్రంని ఇక్కడ మనం వాడుకోవడం జరిగింది. అదేవిధంగా మైనస్ లాగ్ 1/7 మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేసి లాగ్ 1 మైనస్ లాగ్ 7గా రాసాం. దీన్ని మనం ఇప్పుడు ఇలా రాసిన తర్వాత 162ని ప్రధాన కారణంగా లబ్ధంగా రాసినట్లయితే 2 ఇంటూ 3/4 మైనస్ 343ని ప్రధాన కారణంగా లబ్ధంగా రాసినట్లయితే లాగ్ 7³ మైనస్ ప్లస్ 2 లాగ్ 7 అలా ఉంచేసాం, మైనస్ 2 లాగ్ 3² దాన్ని అలా ఉంచేసాం, మైనస్తో గుణించినట్లయితే మైనస్ లాగ్ 1 ప్లస్ లాగ్ 7 అవుతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు ఈ విలువని మనం లాగ్ 1 అంటే 0 కాబట్టి ఇక్కడ 0 అనే విలువని ఈ సందర్భంలో ఇక్కడ లాగ్ 1 యొక్క విలువ ఏ ఆధారానికైనా 0 అని చెప్పుకున్నాం కాబట్టి ఆ విలువని ఈ సందర్భంలో ఇక్కడ రాయలేదు. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా గమనించినట్లయితే ఈ విలువల్ని మరింత సూక్ష్మీకరణ చేద్దాం. లాగ్ 2 ఇంటూ 3/4ని లాగ్ 2 ప్లస్ 4 లాగ్ 3 మైనస్ దీన్ని మైనస్ 3 లాగ్ 7 ప్లస్ 2 లాగ్ 7 మైనస్ 2 ఇంటూ 2 అనగా 4 లాగ్ 3 ప్లస్ లాగ్ 7. వీటన్నిటినీ మనం గమనించినట్లయితే 4 లాగ్ 3 మైనస్ 4 లాగ్ 3 0 మైనస్ 3 లాగ్ 7 ప్లస్ లాగ్ 7 ప్లస్ 2 లాగ్ 7 మైనస్ 3 ప్లస్ 2 -1 -1 ప్లస్ 1 0 కాబట్టి లాగ్ 7లు కూడా ఇక్కడ క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఇంకా మనకి మిగిలిన విలువ లాగ్ 2 మాత్రమే. అంటే ఈ రకంగా మనం ఈ సమస్యని లాగ్ 2 అని నిరూపించడం జరిగింది. ఇవి మనకి 8 మార్కులకి లేదా 4 మార్కుల సమస్యల కింద అడిగే అవకాశం ఉంది. ఈ మోడల్లో మనకి టెక్స్ట్ బుక్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని మరింత బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 1వ అధ్యాయం నుండి 8 మార్కుల ప్రశ్న ఒకటి ఖచ్చితంగా మనకి వచ్చే అవకాశం ఉంది. నిరూపణలు చేయండి అనే విధానంలోని అందుకు ఆ కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం అనే ఆ లెక్కలో నుంచి మనకి 1వ అధ్యాయం నుండి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ అధ్యాయంలో అలాగే ఈ అధ్యాయంలో ఇలాంటి మోడల్ సమస్య మరొకటి ఉన్నది, దాన్ని కూడా మీ ముందు ఉంచబోతున్నాను. దాన్ని మీరు కొద్దిగా గమనించినట్లయితే ఇచ్చట ఒక సమస్యను గమనించండి. ఇక్కడ మీరు ఒక సమస్యను చూడండి. x² + y² ఈ సమస్యని మీరు గమనించినట్లయితే ఆ సమస్యలో 10xy అయినట్లయితే 2 log x + y log x + log y + 2 log 2 + log 3 అని నిరూపించండి. ఈ సమస్యని మనం ఎలా నిరూపిస్తామో దాని కింద సొల్యూషన్ని చూద్దాం. ఈ సమస్యని మీరు గమనించినట్లయితే సొల్యూషన్ x² + y² 10xy అంటే ఇక్కడ మనకి x² + y² 10xy అనే అది మనకి సమస్యలో ఇచ్చిన దత్తాంశం. దీనికి ఇరువైపులా 2xyని కలుపుతున్నాం. అంటే అప్పుడు మనకి x² + y² + 2xy 12xy అనే సమీకరణం ఏర్పడుతుంది.
ఇది ఏర్పడిన సమీకరణం. ఎడమ పక్క మీరు గమనించినట్లయితే ఎడమ పక్క మీరు గమనించండి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రూపంలో మారింది. అది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 12xy. ఈ సమీకరణాన్ని ఇప్పుడు మనం ఇంకా దాన్ని కుడిపక్క సమీకరణ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినట్లయితే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే 12ని 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వైగా మనం రాయొచ్చు 12ని. ఇప్పుడు ఈ సందర్భంలో దానికి ఇరువైపులా సమర్గమానాన్ని కానీ తీసుకున్నట్లయితే మనం తీసుకున్నట్లయితే log x plus y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు log 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ xy అనే రూపంలో మారింది. ఇప్పుడు ఈ ఎడమ పక్క ఉన్న దాంట్లో ఈ వర్గాన్ని ముందుకు తెచ్చినట్లయితే 2 log x plus y రూపంలో 2 log ఇంటూ log x plus y రూపంలో మారింది. కుడిపక్క దాన్ని మనం గమనించినట్లయితే లాగ్ ఇంటూలో ఉన్నప్పుడు పదాలని మనం లాగర్థంలో ప్లస్ రూపంలో రాస్తాం కాబట్టి 2 log 2 ప్లస్ log 3 ప్లస్ log x ప్లస్ log yగా విడదీసినట్లయితే ఇప్పుడు మనకి కావలసిన ఏదైతే నిరూపించాలో ఆ నిరూపణ మనకి పూర్తయినట్లయింది. సో ఈ మోడల్ సమస్యలు కూడా మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం 1వ అధ్యాయంలో ఏవేవైతే అంటే వాస్తవ సంఖ్యలకు సంబంధించి సంఖ్యల యొక్క ధర్మాలను నిరూపించడం, అంటే ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య వర్గం 3q లేదా 3q+1 రూపంలో ఉంటుంది అనే మోడల్ లెక్కలు, మరియు √2 కర్ణీయ సంఖ్య నిరూపించే విరుద్ధ ద్వారా నిరూపించే సమస్యలు మరియు సమర్గమానాలు ఈ లెక్కలు కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఒక 8 మార్కుల సమస్యను మీరు సాధించడం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మరొక 2 మార్కులకి 1 మార్కు వచ్చే మరో కొన్ని సమస్యలు మనం కొద్దిగా గమనిద్దాం. ఆ సమస్యలు మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. వీటి యొక్క విలువలను కనుక్కోమని మనకు కొన్ని ఇక్కడ సమస్యలు ఇవ్వడం జరిగింది. వీటి విలువల్ని కనుక్కోమని ఇక్కడ సమస్యలు మనకి ఇవ్వడం జరిగింది. అవేంటంటే వాటి యొక్క విలువల్ని మీరు ఆ సమస్యలు కొన్ని వీటి సొల్యూషన్ కూడా ఒకటి చేసి చూద్దాం మనం. వీటి యొక్క విలువలు అంటే వాటి విలువలను కనుగొనండి. ఇవి మనకి 2 మార్కులకి లేదా కొన్ని సందర్భాల్లో 4 మార్కుల ప్రశ్నకి లేదా అవే ప్రశ్నలు 1 మార్కు కూడా అడిగే అవకాశం ఉంది. వాటి యొక్క విలువలను కనుక్కునే సమస్యలు మనకి ఏవైతే ఉన్నాయో ఆ విలువను కనుక్కునే సమస్యలను చూద్దాము. ఈ లెక్కలన్నీ కూడా ఇవన్నీ కూడా అన్నమాట మనకి ఇవి ఉన్నాయి. ఈ విలువలను కనుక్కునే సమస్యలను మీరు ఒకసారి గమనించండి. ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు వీటిలో ఉదాహరణకి మొట్టమొదటి సమస్య తీసుకున్నట్లయితే log 512 టు ద బేస్ 8. 512ని మనం 2 పవర్ 9గా రాయొచ్చు, అలాగే 8ని 2 క్యూబ్గా రాయొచ్చు. అలా రాసినట్లయితే ఆ 2 పవర్ 9లో 9ని సమర్గమానానికి ముందుకు తీసుకొస్తాం. అలాగే 2 క్యూబ్లో కూడా 2ని క్యూబ్ని మనం ముందుకు తీసుకున్నట్లయితే 9/3గా మారి మనం దాని యొక్క విలువని కనుక్కోవడం జరుగుతుంది. అలా ఇవన్నీ ఆ మోడల్ సమస్యలే. ఉదాహరణకి ఈ మోడల్ సమస్యను ఒకటి సాధిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గమనించండి. log 0.000001 టు ద బేస్ 0.01 దీని విలువను కనుక్కోవడం. ఇప్పుడు ఈ సమస్యలో దీని విలువ కనుక్కోవాలనుకున్నట్లయితే మనం మొట్టమొదటిగా ఆ log 0.001 టు ద బేస్ 0.01లో 0.001ని ఈ రకంగా 0.1 హోల్ పవర్ 4గా రాయొచ్చు. అలాగే 0.1ని 0.1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇలా రాసిన దీన్ని ఈ రూపంలో రాసాం. ఇలా రాసిన తర్వాత దీన్ని మనం ఆ 4ని ముందుకి
4/2 log 0.1/0.1గా రాస్తే ఇది ఈ 4/2 అనేది 2 అవుతుంది. ఇక్కడ సమానమైన విలువలు ఉన్నాయి కాబట్టి log a⁴ is 1 అనే ఘాత సమర్గమాన న్యాయం ప్రకారం ఇంటూ 1 వస్తుంది. అప్పుడు మనకి 2 1 2 అది మనకి దానికి సాధనగా చెప్పొచ్చు. ఈ మోడల్ సమస్యలు మనకి 1 మార్కుకి లేదా 2 మార్కుల ప్రశ్న కింద మనకి అడిగే అవకాశం ఉంది. అలాగే ఇందులోని మనం మరొక మోడల్ సమస్యను కూడా ఇక్కడ గమనిద్దాం. log 5 యొక్క విలువ కనుగొనండి అని మనకి అడిగే సమస్యలు ఉన్నాయి. దీనికి వచ్చేసరికి 10 log 5 x అనుకుంటాం. అనుకున్న తర్వాత దీన్ని మనం సమర్గమాన నిర్వచనం నుండి log x అంటే ఈ 10 యొక్క ఘాతాంకంగా రాసినప్పుడు సమర్గమాన నిర్వచనం ప్రకారం log x ఇది మనకి ఇక్కడ ఘాతాంకం log 5 అవుతుంది. ఇరువైపులా ఆధారాలు సమానం కాబట్టి x 5 అనేది మనకి ఆన్సర్గా పొందవచ్చు అన్నమాట. x 5. సో దీని ఆన్సర్గా మనం పొందడానికి అయింది. ఇవి మనకి బిట్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ కింద కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద కానీ అడిగే అవకాశం ఉంది. వీటిని కూడా మనం కొద్దిగా ముఖ్యమైన ప్రశ్న జవాబులుగా గుర్తించవచ్చు. కాబట్టి ఈ అధ్యాయం వాస్తవ సంఖ్యల అధ్యాయం నుండి మనం గతంలో చెప్పుకున్నట్లుగా మీకు 10 నుండి 12 మార్కుల వరకు స్కోర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈ అధ్యాయం పట్ల మరింత జాగ్రత్త వహించండి. ఈ సమస్యలన్నింటినీ కూడా మరికొద్దిగా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణ సాధించవచ్చు. ఇక్కడ ఇదే ప్రశ్నకి మనం సమాధానాన్ని బిట్ కింద అడిగినప్పుడు డైరెక్ట్గా కూడా రాయొచ్చు, సమయం వృధా కాకుండా. ఎలా అంటే ఇక్కడ 10 ఆధారం కింద ఆధారము అలాగే లాగర్థంలో బేసు ఈ రెండు సమానంగా ఉన్నప్పుడు ఈ విలువే దాని యొక్క ఆన్సర్ కింద అవుతుందన్నమాట. అది దేనికైనా సాధ్యమే అది. కాబట్టి దీన్ని ఒక ఘాతాంక సమర్గమాన న్యాయంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ ఈ సమర్గమానాలు అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇందులో అంటే 1వ అధ్యాయంలో 5వ అభ్యాసం సమస్యలన్నింటి మీద మీరు మరింత శ్రద్ధ వహించినట్లయితే మీకు మంచి 1వ అధ్యాయం నుండి వచ్చే మార్కులన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మన శ్రీకాకుళం విద్యాశాఖ తరఫున డిఓ మేడం గారికి, టెక్నికల్ సపోర్ట్ అయిన ఆనంద్ కిరణ్ గారికి, డీసీబీ సెక్రటరీ వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.